డిసెంబర్ 9వ తేదీన జన్మించిన అమెరికా దేశంలో వేదాంత శాస్త్రం చదివి అక్కడే తన జీవితాన్ని గడపాలనుకున్న ఒక యవనస్తురాలు దేవుని చేతిలో ఉపయోగకరమైన పాత్రగా మారిన చరిత్రను ఇక్కడ ప్రదర్శిస్తున్నాము. నిజమైన చరిత్రను ఇక్కడ ప్రదర్శిస్తున్నాము. దేవుడు దీని మూలముగా మిమ్మును దర్శించునుగాక. ఐడా, మన స్టడీస్ కంప్లీట్ అయినాయి కదా, నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు? నేనేం చేయాలనుకోవట్లేదు. ఇక్కడే ఏదో ఒక జాబ్ చూసుకొని ఇక్కడే అమెరికాలో సెటిల్ అయిపోయి నా లైఫ్ని హ్యాపీగా గడుపుదాం అనుకుంటున్నా. అదేంటి, మీ పేరెంట్స్ ఇండియాలో మిషనరీస్గా సేవ చేస్తున్నారు కదా, మరి నువ్వు ఇండియా వెళ్ళవా? నేనా ఇండియాకా మిషనరీ కోసమా? ఛాన్సే లేదు. నేను అలాంటి ఒక దేశంలో అలాంటి ఒక తెలివిలేని మనుషుల మధ్య నేను అస్సలు జీవించలేను. అలాంటి ఒక దేశంలో ప్రతి మనుషులు చనిపోతూనే ఉంటారు. ఎప్పుడూ జనాలు చనిపోతూనే ఉంటారు. ఏదో ఒక వ్యాధులు పాలయ్యి ఉంటారు. అలాంటి ఒక దేశంలో క్లీన్లీనెస్సే ఉండదు, ఎడ్యుకేషన్ ఉండదు, ఏది ఉండదు. అలాంటి ఒక దేశంలో నేను కష్టపడుతూ జీవించడం కన్నా ఇక్కడే నా లైఫ్ని నేను ఏదో ఒక జాబ్ చూసుకుంటూ మంచిగా గడిపేద్దాం అనుకుంటున్నాను. ఏమో మరి, నాకైతే నువ్వు ఇండియా వెళ్తావు అనిపిస్తుంది. చూద్దాం. క్రింగ్ 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 క్రింగ్. హలో, మా ఐడా. చెప్పండి నాన్న, ఎలా ఉన్నారు? బాగున్నామ్మా, నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నాను నాన్న. మా అమ్మకు హెల్త్ బాగలేదమ్మా, నువ్వు వస్తే బాగుంటుందమ్మా. అవునా, ఇప్పుడు ఎలా ఉందమ్మా నాన్న అమ్మకి? అదేమ్మా, కొంచెం సీరియస్గా ఉందమ్మా, నువ్వు వస్తే బాగుంటుంది. నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను నాన్న. ఓకే అమ్మా, థ్యాంక్స్. దాని ప్రకారముగా 1890వ సంవత్సరంలో ఐడా స్కర్డర్ ఇండియాకి వచ్చింది. ఈ ప్రయాణమే తన జీవితంలో ఒక మార్పు, దేవుని పని వైపు తన తిరుగుతుందని తనకు తెలియదు. అమ్మా, నాన్న నాన్న ఎలా ఉన్నారు నాన్న? అమ్మకి ఎలా ఉంది? బాగున్నామ్మా, నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నాను నాన్న. అమ్మకి ఎలా ఉంది? అమ్మ కొంచెం పర్లేదమ్మా. అమ్మా ఎలా ఉన్నారమ్మా? చాలా సన్నగా అయిపోయారు. పర్లేదైడా, ఇప్పుడు నువ్వు వచ్చినావు కదా, ఇంకా నాకు అన్నీ క్లియర్ అయిపోతుంది ఐడా. సంతోషం అమ్మా. నేను మీతోనే ఉండి మిమ్మల్ని చక్కగా చూసుకుంటానమ్మా. సరే అమ్మా. సరే మైడా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను పక్కన వేరే వాళ్ళకు హెల్త్ బాగాలేదు చూసేసి వస్తాను, సరేనా? వైద్యం చేసేసి వస్తాను. ఈ సమయంలో ఎవరు? ఈ సమయంలో ఎవరు చెప్పండి. అమ్మా అమ్మా, మా భార్య పురిటి నొప్పులతో బాధపడుతుందమ్మా, మీరే వచ్చి సహాయం చేయాలమ్మా. నేను డాక్టర్ కాదండి, మా నాన్న డాక్టర్. ఆయన ఇప్పుడే బయటికి వెళ్ళారు. ఆయన రాగానే నేను మీతో వచ్చి సహాయం చేశానండి. లేదమ్మా, మీరే రావాలమ్మా. నేను చేయలేనండి, నేను డాక్టర్ చదవలేదు. మా నాన్న డాక్టర్. ఆయన రాగానే నేను మీతో వస్తానండి. ఏంటి, ఒక మగవాడు ఆడవాళ్ళకి ప్రసవం చేసేదే? అది జరగదమ్మా, మీరే రావాలమ్మా. నేను చేయలేనండి. అయ్యో, నా భార్యను ఎవరు కాపాడతారే? అయ్యో. డబ్ 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 డబ్. మా భార్య పురిటి నొప్పులతో బాధపడుతుంది, ఒకసారి వచ్చి చూడండి. అయ్యో, నేను డాక్టర్ కాదండి, మా నాన్న డాక్టర్. ఆయన ఇప్పుడే బయటికి వెళ్ళారు. ఆయన రాగానే నేను వచ్చి మీతో హెల్ప్ చేశాను. ఒకసారి వచ్చి మీరు చూడండి. అయ్యో, నేను చేయలేనండి, నేను డాక్టర్ కాదు. ఏంది, ఒక మగవారు మా ఆడవారికి ప్రసవం చేసేదే? అది మా జాతిలోనూ జరగదమ్మా. అయ్యో, నేను చేయలేనండి, నేను డాక్టర్ కాదు, నేను చదవలేదండి. అయ్యో, మా భార్యని ఎవరు కాపాడతారు? అల్లా అక్బర్, అల్లా. డబ్ 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 డబ్. చెప్పండి. అమ్మా, మా భార్య పురిటి నొప్పులతో కష్టపడుతుందమ్మా, కొంచెం రండి అమ్మా, ప్లీజ్ అమ్మా. నేను చేయలేనండి, మా నాన్న డాక్టర్. ఆయన రాగానే నేను మీతో వస్తానండి. అమ్మా, మీ నాన్న ఏంది మగవారు ఒక ఆడవాళ్ళకి ప్రసవం చేసేదా? ఇది ఎటువంటి ప్రసక్తిలో జరగాల్సిన పని లేదమ్మా. మీరు రండమ్మా, కొంచెం సహాయం చేయండి అమ్మా, ప్లీజ్ అమ్మా. ఫస్ట్ బిడ్డమ్మా, ప్లీజ్ అమ్మా, రండమ్మా. నేను చేయలేనండి. అమ్మ ప్లీజ్ అమ్మా, రండమ్మా. నేను చేయలేను, మా నాన్న డాక్టర్ అండి. అయ్యో, ఈరోజు మా భార్య ఎలా ఉంటుందో ఏమో నొప్పులతో.
అయ్యో, ఇంతమందికి అసలు డాక్టర్లే లేరా? ఒక ఆడపిల్లకి చూడడానికి ఒక డాక్టర్ కూడా లేదా? దేవుడా, వీళ్ళందరినీ ఎవరు రక్షిస్తారు? ఒకవేళ దేవుడు ఈ కార్యానికే నన్ను పిలిచాడేమో, కానీ లేదు. నేను ఇలాంటి ఒక దేశంలో జీవించలేను. అలాంటి ఒక దేశంలో వీళ్ళందరికీ నేను ఇక్కడ సేవ చేయడానికి వచ్చానా? నేను చేయను. అయ్యో దేవుడా, నా భార్య ఏమైపోతుందో? అయ్యో దేవుడా, నా బిడ్డను ఎవరు కాపాడతారు? అయ్యో అయ్యో. అయ్యో దేవుడా, నన్ను ఎవరు కాపాడతారు? నా భార్యను ఎవరు కాపాడతారు? నా బిడ్డను ఎవరు కాపాడేది? అయ్యో దేవుడా. ఇది ఆ బ్రాహ్మణుడి భార్య కదూ? తను చనిపోయిందా? అయ్యో. అయ్యో. ఇది ఆ ముస్లిం వ్యక్తి భార్య కదూ? ఆమె చనిపోయారా? ఓ, అయ్యో. ఇది ఆ మూడో వ్యక్తి భార్య కదూ? తను చనిపోయారా? అయ్యో, ఇంతమంది చనిపోతున్నారు. నేను ఏం చేయను? నా వల్ల ఇంతమంది చనిపోతున్నారు. ఒకవేళ దేవుడు నన్ను పిలుస్తున్నాడేమో, ఈ కార్యం కోసమే నన్ను ఎంచుకున్నాడేమో, ఇక్కడికి నన్ను అందుకే పిలిచారేమో. నేను ఖచ్చితంగా వీళ్ళ కోసం సేవ చేయడానికి, నేను డాక్టర్ చదివి వీళ్ళందరికీ సేవ చేయడానికి నేను మళ్ళీ ఇక్కడికి తిరిగి వస్తాను. అమ్మా, నాన్న, చెప్పమ్మా. నేను అమెరికాకు వెళ్ళి డాక్టర్ చదివి మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడ అందరికీ సేవ చేద్దాం అనుకుంటున్నానమ్మా. అవునమ్మా, చాలా ఈ మాట వింటున్నా చాలా సంతోషంగా ఉందమ్మా. చాలా సంతోషమైనా పరలోకం నీ మాట విని చాలా సంతోషిస్తుంది. మంచి నిర్ణయం తీసుకున్నావు. చాలా సంతోషం అమ్మా. సరే అమ్మా, వెళ్ళొస్తాను. ఇంట్లో ఉన్న దర్శనం ప్రకారం ఐడా స్కర్డర్ అమెరికాకి వెళ్ళింది. 1891 సంవత్సరంలో డాక్టర్ పట్టా కలిగి ఇండియాకు వచ్చింది. ఇండియాలో మొట్టమొదటి స్త్రీ వైద్య నిపుణురాలు, మిషనరీగా పేరుగాంచింది. తమిళనాడులో వేలూరు జిల్లాలో అడుగుపెట్టిన ఆ తెల్లని పాదాలు ప్రభువు కోసం చెరగని పాదముద్రలను మిగిల్చింది. డాక్టర్ అమ్మగా వచ్చిన ఐడా స్కర్డర్ని ప్రజలు సంతోషంతో అంగీకరించారు. ఐడా వైద్య సేవ మరియు సువార్త సేవ చాలా చేసింది. ముఖ్యంగా అనేక మందికి దేవుని గురించి చెప్పింది. బాల్య వివాహాలను ఎదిరించింది. సమాజంలో ఉన్న మూఢనమ్మకాలను మార్చడానికి ప్రయాసపడింది ఐడా స్కర్డర్. మీ వల్ల నాకు చిన్న చికెన్ పాక్స్ అని పోయిందమ్మా. అయ్యో, నా దయ ఏముందమ్మా, అంతా దేవుడే చేశారు. ఆయన్ని నమ్ముకో, ఆయన దయ వల్లే అన్ని జరుగుతుంది. సరే అమ్మా, నేను కూడా దేవుడిని నమ్ముకుంటా. ఇలాంటి సేవలను ఐడా చాలా చేసింది. ఆమె మూలముగా ఒక చిన్న హాస్పిటల్ ప్రారంభించబడింది.
హాస్పిటల్లో పనిచేసేదానికి నర్సులు కావాలి కాబట్టి వారి కోసం నర్సింగ్ కాలేజ్ స్టార్ట్ చేసింది. కాలక్రమంలో ఇది ఒక మెడికల్ కాలేజ్గా మారింది. అప్పుడు ఒక్క పడకతో ప్రారంభించబడినటువంటి ఒక చిన్న హాస్పిటల్ నేడు మనం చూసినట్లయితే లోకంలో పేరు పొంది భారతదేశానికి గర్వకారణంగా మారినటువంటి హాస్పిటలే ప్రస్తుతం వేలూరు సిఎంసి క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. ఇలా ఐడాస్ కడర్ లాగా అనేక మంది మిషనరీలు మన ఇండియాకు వచ్చి ఉన్న ప్రజలకును స్వార్థ చెప్పి క్రీస్తులోనికి నడిపించారు. కాబట్టి మనము ఇలాగున దేవుణ్ణి ఆరాధిస్తున్నాము. ఇలా దేవుని కొరకు మనకున్న ఒకే ఒక జీవితాన్ని అప్పగించుకున్నప్పుడు మనల్ని ఒక సాధనముగా వాడుకొని అద్భుతముగా వాడుకుంటాడు. ఆమేన్, ఆమేన్.